వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఇలా ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని ఇలా ఇంట్రో స్టార్ట్ చేయడం నాకు అసలు రావట్లేదు. చాలా గ్యాప్ రావడం వల్ల ఏదైనా వీడియో చేద్దామని ఆన్ చేసుకుంటుంటే నాకు అస్సలు రావట్లేదు. సో నాకు అక్కడే ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా అందుకని నాకు వీడియోస్ కూడా చేయట్లేదు. బట్ ఇలా కాదు, ఇంకా ట్రై చేయాలి కదా, నేర్చుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మమ్మీతో అయితే వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. డాడీకి అలవాటు లేదు కాబట్టి అంత తొందరగా రారు, రిక్వెస్ట్ చేసుకోవాలి. బట్ బాగా సపోర్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళంతా. సో అందుకనే ఇంకా వాళ్ళతో వీడియోస్ తీద్దామని చెప్పేసి ఇంకా ఫుల్ డిసైడ్ అయిపోయాను అనమాట. ఏ వీడియోస్ తీసుకుందాం ఏంటి అని అయితే ప్లాన్ ఇంకా చేయలేదు. బట్ ఒకరోజు సడన్గా మమ్మీ ఫిష్ కర్రీ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదే ఆ వీడియో అనమాట. మమ్మీ ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నారు. అందరూ చేసేదే కదా, ఏముంది అని అయితే అనుకోవచ్చు. కానీ మా మమ్మీ ఎలా చేస్తారనేది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను నాన్ వెజ్ మానేసినందుకు ఫీల్ అయింది ఈ విషయంలో మాత్రమే. మమ్మీ నాన్ వెజ్ సూపర్గా చేస్తారు. మమ్మీ చేతి ఫుడ్ మిస్ అవుతున్నానని మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను. ఇంక నేను వచ్చినప్పటి నుంచి అయితే ఎక్కువ నాన్ వెజే చేస్తున్నారు. బాగా మిస్ అయిపోతున్నాను. చాలా క్విక్గా టేస్టీగా మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. అసలు ఎవ్వరు అంత ఫాస్ట్గా చేయరనిపించింది నాకైతే. మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే రెస్టారెంట్స్లో వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా తీసుకురారని. మమ్మీ అంత క్విక్గా చేస్తారు. సో నేనైతే మిస్ అవుతున్నాను. ఇంకా మా తమ్ముడైతే పడి తింటాడు, అంత ఇష్టం మమ్మీ చేతి ఫుడ్ అంటే. అనుకోని అయితే ఈ వీడియో తీయలేదు కాబట్టి మమ్మీ అయితే కనిపించలేదు. ఇంకా హడావిడిగా మమ్మీ చేస్తుంటే నేను కూడా వెళ్ళి ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట. సో మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారని నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మమ్మీ ఇంకా లేట్ చేయకుండా ఫ్రెష్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసారు. పొన్నూరు నుండి వచ్చేటప్పుడు చీరాల్లో ఆగి ఈ బాక్స్ తీసుకున్నారు. ఒక 4 వెరైటీస్ అలా ఉంటాయి. ప్రజెంట్ అయితే 1 kg చందవాళ్ళతో అయితే కర్రీ చేస్తున్నారు. ఇవి తెచ్చిన రోజే వెంటనే చందవాళ్ళతో కర్రీ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ చందవాళ్ళు అయితే సపరేట్ చేసుకున్నారనమాట నీట్గా. సో ఇంకా వీటితో ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను చెప్పేస్తాను. ఫస్ట్ అయితే అవి నీట్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి కల్లుప్పు వేసుకోవాలి. మమ్మీకి అలవాటు కాబట్టి ఇలా హ్యాండ్తో వేసేసారనమాట. స్పూన్ వైజ్గా చెప్పాలంటే ఒక 2 స్పూన్స్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సాంబార్ పసుపు అనమాట. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. మా బ్రదర్ మమ్మీ ఎంత తినగలుగుతారో ఆ స్పైస్ని బట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేశారు. మీరు ఎంత కారం తినగలరో ఇంకా దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని కర్రీ లీవ్స్, 2 ఆనియన్స్, 8-9 మిర్చి వరకు కట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక 75 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి. అంటే కర్రీ మనం చేసే ముందే నానబెట్టుకోవాలన్నమాట. మా మమ్మీ అయితే 2 ఆనియన్స్ తీసుకున్నారు కదా, అవి చిన్నగా కట్ చేసుకున్నారు. మీకు నచ్చినట్టుగా అవి స్లైసెస్గా కానీ లేదా ఒక ఆనియన్ని 4గా డివైడ్ చేసి కానీ మీ చాయిస్ ప్రకారం మీరు వేసుకోండి. మిర్చి మాత్రం ఇలా కంప్లీట్గా కాకుండా మధ్యలోకి జస్ట్ అలా కట్ చేశారు. మొత్తం అలానే కట్ చేశారు, కంప్లీట్గా అయితే ఏది కట్ చేయలేదు. ఇంకా కట్ చేసుకున్నవన్నీ ఇందాక స్పైసెస్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. మా మమ్మీ ఏ స్పూన్ కానీ గంట కానీ యూజ్ చేయలేదన్నమాట. మొత్తం హ్యాండ్తో ఇప్పుడు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అలానే చేశారు. కాసేపు ఆ బౌల్ పక్కన పెట్టేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొంచెం ఎండు కొబ్బరి, అల్లం, ఒక చున్నులపై అయితే తీసుకోవాలి. ఇంకా అవన్నీ కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా ఒక చిన్న బాండి తీసుకొని అందులోకి ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న వాటిని మళ్ళీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసేయాలన్నమాట, ఇలా పౌడర్ లాగా. ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ ఆయిల్ తీసుకోవాలి. ఇలా నాన్ వెజ్ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలన్నమాట, లేకపోతే టేస్టీగా అనిపించదు. ఒక 2 మినిట్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా అవి కూడా హీట్ అయిన తర్వాత ఇందాక మనం ఫిషెస్ అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా అవంతా మిక్స్ చేసుకోవడానికి గంటె ఏది యూజ్ చేయలేదు, ఇలానే చేశారనమాట. ఓవరాల్గా మొత్తం కర్రీ మొత్తం ఇలానే చేశారు, అసలు గంటె అనేది పెట్టలేదు. ఆ పక్కన గెంట్ ఏంటంటే ఇందాక అవన్నీ ఫ్రై చేసుకున్నారు కదా, సో దానికోసం యూజ్ చేసింది అంతే. స్టార్టింగ్ చింతపండు అయితే తీసుకున్నాం కదా, అదైతే ఇంక ఇప్పుడు యూజ్ చేయాలన్నమాట. 75 గ్రామ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అంటే వీళ్ళ పులుపుని బట్టి అలా తీసుకున్నారు. మీరు ఇంకా ఎక్కువ పులుపు తీసుకోగలుగుతారు అనుకుంటే ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకోవచ్చు. సో మేము తీసుకుంది అయితే ఫస్ట్ ఇలా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి.
ఇంకా ఈ వేలో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే మా మమ్మీకి అలా వచ్చు కాబట్టి అలా మిక్స్ చేసుకున్నారు. మీ కంఫర్ట్ని బట్టి ఇంకా మీరు గంటె యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అల్లం అవి, అదైతే యాడ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, ఇప్పుడు ఆ పేస్ట్ హ్యాండ్తో అలా అనడం వల్ల మొత్తం ఎలా కలిసిపోతుంది అని. అంటే ఒక సాలిడ్గా ఒక ప్లేస్లోనే ఉంటుంది కదా కర్రీ, మొత్తం ఎలా కలుస్తుంది స్పూన్ లేకుండా అనుకున్నాను. బట్ మా మమ్మీ చేసి చూపించారు. తర్వాత ఇంకా ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. 15 మినిట్స్ తర్వాత ఇంకా మూత తీసేసి ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా మెంతులు జీలకర్ర, ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా పౌడర్ కూడా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి 20 మినిట్స్ వదిలేసేయాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత ఇంకా కంప్లీట్గా కర్రీ రెడీ అయిపోతుంది. నాకు ఈ కర్రీ చేసిన మొత్తం ప్రాసెస్లో మా మమ్మీ ఇలా తిప్పడం బాగా నచ్చింది అనమాట. అంటే గంటె యూస్ చేయకుండా తిప్పారు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కర్రీ అయిపోగానే మా బ్రదర్ని రవిని టేస్ట్ చేసి చెప్పమన్నాను. మా తమ్ముడు నేను ఎప్పుడు తినేదేగా నేను ఎందుకు చెప్తాను, మమ్మీ ఎప్పుడు బాగానే చేస్తుంది కదా, ఎందుకు వీడియో కోసం అని అన్నాడు. ఇంకా రవి తినలేదు కాబట్టి వాడిని అడిగాను మమ్మీ ఎలా చేసిందో చెప్పరా అని. వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు చెప్పకుండా పక్కకి వెళ్ళిపోయాడు. వీడియో కోసం అయితే వాడు బాగుంది అని చెప్పట్లేదు, నిజంగానే మమ్మీ బాగా చేస్తారు. అందుకని వాడు అరిచాడు ఎందుకు బాగుంటుంది ఎందుకు వీడియోలో చెప్పడం అని. ఇంకా నేనే పర్వాలేదు చెప్పని చెప్పేసి వీడియో తీసుకున్నాను. దేవుడు నోరిచ్చాడు. నార్మల్గా అయితే రవి కిందే తింటాడు. రే ఇదిగోరా ఎంత ఖాళీ ఉందిగా, ఏమైంది తినచ్చు. నో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మమ్మీ చేసిన రెసిపీస్ ఆల్మోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను, నిజంగా చాలా బాగా చేస్తుంది. ఎవరైనా ఒకవేళ నేను పెడితే వీడియోస్ మీ దాకా వచ్చి చూస్తే ఖచ్చితంగా ఎలా చేస్తుందని చూసి ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగా చేస్తారు. సో ఈ రోజుకి ఇది నా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.